హాయ్ అండి. వెల్కమ్ టు సాన్వి తెలుగు రుచులండి. ముందుగా మనం చేయబోయే కర్రీ ఏంటంటే నల్లదొందలండి. వీటిని నల్లదొందలు అంటారు. మా సైడ్ అయితే బాగా దొరుకుతాయి. మీ సైడ్ కూడా దొరికితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ముందుగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు ఆయిల్ హీట్ ఎక్కగానే అందులో వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. నేను చెప్పినట్టు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా నచ్చుతుంది కూడా మీకు. ట్రై చేయండి ఇలాగా. ముందుగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వాడతానండి. మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మగ్గనిస్తూ ఉండాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగున పెట్టేస్తుంది. ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిన వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకుని బాగా మగ్గిదాకా ఉండాలండి. పచ్చివాసన అంతా పోతుంది. టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవాలండి. ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. చిన్న చేపలు ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి విడిసిపోకుండా బాగా చేసుకోవాలండి కర్రీ, లేదంటే బాగా కలిసిపోతాయి. ఆనియన్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యి కారం అయ్యి బాగా పట్టేలాగా చేసుకోవాలండి. 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉల్లిపాయలు ఇవి బాగా కలిసేటట్టు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్న చేపలను కూడా వేసేసుకోవాలి ఆ గ్రేవీలోనండి. స్లోగా తిప్పుకోవాలండి, లేదంటే చిన్న చేపలు మొత్తం ఎట్లకట్లకి ఇడిసిపోతాయండి. స్లోగా కదుపుకుంటూ ఉండాలి. ఆ గ్రేవీ మొత్తం చేపలకు పట్టేలాగా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే చేపలు మొత్తం కలిసిపోతాయి. నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపిస్తుందండి. ఇంకో స్పూన్ వేసుకోవాలనుకుంటున్నాను. మీరు తర్వాత అయినా వేసుకోవచ్చండి కారం. గ్రేవీ మొత్తం చేపలకు మొత్తం పట్టాలండి. నేను మళ్ళీ కొంచెం కారం వేయాలనుకుంటున్నాను. అది కొంచెం గ్రేవీ మొత్తం ఆ చేపలకు మొత్తం పట్టాలండి. స్లోగా కదుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున మొత్తం కలిసిపోతుందండి చేపలు. కొంచెం వాటర్ వేసుకోవాలండి. చేపలకు మొత్తం మసాలాలు అవి పట్టేగా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి కర్రీ. హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ నేను చెప్పినట్టు. మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తాను. ఫైవ్ మినిట్స్కి చూస్తున్నానండి.
గ్రేవీ అయితే దగ్గర పడిపోయిందండి, చాలా బాగుంటుంది. కర్రీ మటుకు చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. నల్లదుందులండి వీటి పేరు, చిన్న చేపలు కూడా అంటారు. మీరు కూడా ట్రై చేయండి. రైస్ పెట్టుకుని రైస్లో కూడా సర్వ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.